ఆడపిల్లలు కాదు పారిపోయేది, మగపిల్లలు పారిపోతున్నారు. మగపిల్లలు పెళ్లి చేసుకోవాలి అంటేనే ఇప్పుడున్న జనరేషన్లో భయపడుతున్నారు. ఎందుకని అంటే ఆస్తులు కావాలంటున్నారు, లేకపోతే గవర్నమెంట్ జాబులు కావాలంట. ఈ జనరేషన్లో గవర్నమెంట్ జాబులు వచ్చేటట్టే ఉన్నాయా? అసలు వస్తాయా? ఆశ అనేది ఉందా? లేకపోతే సాఫ్ట్వేర్ కావాలంట, లేకపోతే లక్షల్లో శాలరీలు కావాలంట, విల్లాలు కావాలంట, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కావాలంట. ఇలా ఉన్నారు అమ్మాయిల పేరెంట్స్ వరకు. ఇకపోతే అమ్మాయిలు ఏంటంటే అమ్మాయిలకి ఇవన్నీ అనవసరం. అమ్మ నాన్న ఎవరిని కట్టబెడితే వాడిని కట్టుకుంటున్నారు. కట్టుకొని ఏం చేస్తున్నారంటే హనీమూన్ అంటానో, లేకపోతే వేరే ఊరు వెళ్దామంటానో తీసుకుపోయి అక్కడికి లేపేస్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి వెనకమారిలో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, మరి వాడు ఊరుకోడు కదా. బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని ఈ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇలా ప్రాణాలు తీయడం ఎందుకు? ఇప్పుడు మన మేఘాలయలో జరిగినటువంటి మర్డర్నే తీసుకోండి. ఇద్దరికి ఆస్తులు ఉన్నాయి, పక్కన అమ్మాయికి ఉన్నాయి, ఇటు పక్కన అబ్బాయికి ఉన్నాడు. మధ్యలో వీళ్ళిద్దరికి వచ్చిన అడ్డం ఏంటి? బాయ్ ఫ్రెండ్. ఈ బాయ్ ఫ్రెండ్ని పెట్టి ఉండడం వల్లనే ఈ అమ్మాయి అతని మీదకి అంతటి అఘాయిత్యానికి పాల్పడగలిగింది, అంతటి ధైర్యం చేయగలిగింది, అంతటి సుపారీ ఇవ్వగలిగింది, అంతటి హత్య చేయగలిగిన మహిళగా అమ్మాయి ఘనతను పొందింది.